అనంతపురం జిల్లా పెద్దవడగూరులో గట్టి వాములు తగలబెట్టిన సుధాకర్ కి తమ మాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు పోలీసులు. వరుసగా 5 రోజులు గట్టి వాములు తగలబెట్టి పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు సుధాకర్. గట్టి వాములు తగలబెడుతూ పోలీసుల డ్రోన్ కెమెరాకు చిక్కాడు నిందితుడు. సుధాకర్ ను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించిన పెద్దవడగూరు ఎస్ఐ ఆంజనేయులు అతని చితకబాదారు. చావబాదిన ఘటనపై ఎస్పీ జగదీష్ విచారణకు ఆదేశించారు. ఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీఎస్పీ స్థాయి అధికారిని నియమించారు. తిన్నదరక్క ఒకడు గడ్డి మెట్లు తగలబెట్టాడు. 5 రోజులుగా ఇదే పని. అనంతపురం లాంటి చోట పశువులకు మేత కోసం రైతులు వేసిన గడ్డి మెట్లను తగలబెట్టడం అంటే అది ఎంత అరాచకం. చివరికి ఎలాగో వాడిని కనిపెట్టారు, కేసు పెట్టారు. డ్రోన్ల సాయంతో నిందితుడిని పట్టుకున్న పోలీసుల్ని అంతా శభాషని మెచ్చుకున్నారు. ఈ ఎండాకాలంలో పశువులకు తిండి లేకుండా చేయాలని చూసిన వాడికి జైలే కరెక్ట్ అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఈ కేసులో నిందితుడు సుధాకర్ కి పోలీస్ మార్క్ ట్రీట్మెంట్ దృశ్యాలు బయటకు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. నిందితుడి అరికాళ్లపై పోలీసులు లాఠీతో కొడుతోన్న దృశ్యాలు వైరల్ అవ్వడంతో దీనిపై విచారణకు ఆదేశించారు ఎస్పీ. 5-6 పోలీసులు అతను పట్టుకుంటే ఎస్ఐ అరికాళ్లపై కొట్టడం చర్చనీయాంశంగా మారింది. గతంలో కొన్ని చోట్ల గంజాయి బ్యాచ్ కి ఈ తరహా కోటింగ్స్ ఇవ్వడం, వాళ్లను నడి రోడ్డుపై నడిపించడం లాంటివి వివాదాస్పదం అవ్వడం చూశాం. ఇప్పుడు కూడా అలాంటి దృశ్యమే కనిపించింది. అది వైరల్ గా మారడంతో విషయం డీజీపీ దృష్టికి కూడా వెళ్ళింది.